ఈ చెరువు ఫుల్ నిండితే ఫ్లోర్ అయ్యి ఆడికించి కాలువ పోయేది అలుగులు. ఇప్పుడు మనం చూపించాం కదా ఇంతకుముందుకు అలుగులు ఒక బండి పోయే దగ్గరికి నుంచి అలుగులు పోయేది. ఇదంతా పురంబొక్కే బఫర్ ల్యాండ్ ఇది. ఈ చెరువుని ఏం చేసినారు, ఈ వెంచర్ అని చెప్పి తూము తీసేసినారు కదా. ఇక్కడ తుమ్ము ఉండే, ఆ తూములకించి ఇది ఒక పెద్దది తూము ఉండే. అలుగు తీస్తే ఇక్కడ తూము వచ్చేది, వ్యవసాయ పొలాలు వాడేది. ఇటుకెంచి ఆ తూము చిన్న కాలువలకించి మా చేనులకు పోయేది దగ్గర మొత్తం నీళ్ళు, మొత్తం చెరువు ఇటుకెంచి ఏ మన తోటకూరి బోడాయికుంట వరకు పోయేది. ఈ వాటర్ అసలుది మొత్తం ఈ బఫర్ జోన్ అంతా ఒక పట్టా సృష్టించి ఒక వెంచర్ లెక్క చేస్తున్నారు అధికారులు. ఇగో ఈ కాలువ, ఈ కాలువ నీళ్ళు అట్లా పోయేది. అంటే ఎన్ని ఎకరాలు అనేది మాకు తెలియదు, కానీ మేము చిన్న ఉన్నప్పటి నుంచి మా తాతల నుంచి ఉంది ఇది. దీని అధికారులు కంపల్సరీ దీన్ని సర్వే చేయాలి. సర్వే చేసి ఎంత ఉంది, కాలువ ఎట్టికించి పోయింది అన్ని తీసినాకనే ఇది వచ్చి పని స్టార్ట్ చేయాలి. చుట్టూ బోర్డు ఉంది ఇది అప్పటికి. ఇంటి తిరిగినా కొడుకుంటూ వస్తున్నాయి. ఈ కాలువ అయితే పోయింది. ఇప్పుడు ఈ వాటర్ తూములకేసి వచ్చే వాటర్ ఎటు పోవాలి అని ఇటుకెళ్ళి పోకుండా ఇటుకెళ్ళి పోతుందా? తూముల వాటర్ ఆనే ఉన్నాయి, ఇంకా బయటికి వెళ్ళిపోతలేవు. ఇవి అంతా మూసేశారు మొత్తం. ఆ చెరువు మూసేసి ఇప్పుడు ఆ కాలువ పుట్టి అటు ఊతలు చేస్తుండ్రు. ఈ కాలువ ఉండే కదా, కాలువ లేదు, కాలువ మొత్తం మాయం చేసిండు. ఈ చెరువుకు ఇది తుమ్ముండే, ఇటుకెంచి కొద్దిగా వాటర్ తీసుకొని వ్యవసాయ పొలాలకు పోయేది. ఇది ఈ ఇటుకెంచి కాలువలకి పోయి కాలువలు నీళ్లు ఆపేసినాయి. ఈ తూము మొత్తం బంద్ చేసేసి వాటర్ వెళ్ళకుండా వేసి అక్కడ ఆగిపోయినాయి వాటర్. ఇలానే ఇట్లా పోతుండే. ఇప్పుడు వాళ్ళు ప్లాట్లు కొట్టేది అట్లా పోతుండే. ఈ చెరువు నుంచి నీరు అలిగే మాట్లాడలేదు, తూము నీళ్ళు ఇట్లా పోయేది. ఇలాగెంచి ఇట్లా పొలాలు వారేది. ఇదంతా మూసేసే పక్కనే వాటర్ వెళ్తలేదు. ఇప్పుడు అటు వెళ్తున్నాయి, ఆడ అయిపోయినాయి. మూసేసినాయి కదా కొద్దిగా మట్టి, కాలువ లేదు, కాలువ మొత్తం మూసేసినారు. నిండితే మరి ఇట్టే పోదు. ఇక ఎటు పోదు, ఇప్పుడు ఎటు కాకుండా ఉంటాయి. ఇప్పుడు నీళ్ళు ఇది మొత్తం నింటే కొద్దిగా వ్యవసాయ పొలాల్లో పోయేది. వ్యవసాయ పొలాలకు మొత్తం ఆపేసినారు, అటు నీళ్ళు వెళ్ళకుండా చేసినారు. ఇప్పుడు ఈ పెద్ద చెరువు ఈ ఫోల్డింగ్ అయితే మన 32 ఎకరాలు ఉండేది, 42 ఎకరాలు ఉండేది. మొత్తం మూసుకుంటే మట్టి కోసుకుంటే వచ్చినారు. ఎటుకెంచి కాలువ పోయింది, ఆ బఫర్ ల్యాండ్ ఎక్కడ ఉందనేది మాకు తెలియాలి. ఇంట్లో మొన్న చేప పిల్లలు వేసాం, చేపలు వేసినాం మొన్న. చేపలు వేసినారు ముద్రాజులు, చేప పిల్లలు వేసినారు. ఇంట్లో మంచి చెరువు చేపలు ఉంటుండే. మేము అంత పెద్దదంతా ఇగో కబ్జాకు గురైంది. ఇదంతా ఈ సమస్య మాకు. ఈ తుంగిలు ఎటుకెంచి పోతాయి, అదంతా కాలువ కావాలి మాకు. కాలువ చూపించాలి. ఆ బఫర్ ల్యాండ్ ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి మాకు. బఫర్ ల్యాండ్ ఏది ఉందో మాకు పార్క్ అనే కావాలి తప్ప కానీ ఈ అన్య కార్యక్రమం కావద్దు. మాకు కబ్జాకు గురైతుంది. దీన్ని అధికారులు మాత్రం కంపల్సరీ ఖండించాలి. వాళ్ళ పేపర్ ఎట్టొచ్చినాయి అనేది మాకు తెలియాలి. అది ఎవరు చేసినారు, వాళ్ళకి ఎప్పటి నుంచి ఎంత ఉంది అదంతా తెలియాలి మాకు. కాలువని బంద్ చేశారు, కాలువని మూసేశారు. మరి మాకు పట్టా ఉంది అంటున్నారు. ఆ పట్టా ఎడికించి వచ్చింది, ఎన్నేళ్ల కింద వచ్చింది ఆ పట్టా. మరి ఈ కాలువ ఎక్కడ పోయింది, ఈ నీళ్ళు ఎలా పోవాలి, మరి నీళ్ళు పోయే కాలువ ఎక్కడ పోయింది? వాటర్ చూడండి, మరి ఈ వాటర్ ఎటు పోవాలి? ఇండ్లలో పోవాలన్నా లేకపోతే ఇటు పోవాలన్నా, కాలువల వాడి పోవాలన్నా? ఈ వాటర్ వెళ్తుంది, మరి రేపు ఇండ్లని మునిగిపోవాలి. కానీ మొత్తం ఇండ్లని మునిగిపోతాయి. వాళ్ళు కొన్న వాళ్ళు ఏమవుతారు? ఈ బఫర్ జూన్లకించి పోయే వాటర్ ఇప్పుడు ఇవి ఆపేస్తున్నారు. అంటే ఇదంతా మూసేయన్న. రేపు పెద్దగా ఫ్లోటింగ్ వస్తుంది. ఇటుకించి మీదికించి నాచారం, మల్లాపూరు ఇవన్నీ వస్తాయి వాటర్. గట్టిగా చెరువు నిండితే ఏమైనా ఇప్పుడు